ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతలు 29:23 వినయ మనస్కుడు ఘనతనందును. ప్రియమైన దేవుని బిడ్డారా, నేటి ప్రపంచంలో వినయం గల మనుషులు కనిపించడం చాలా అరుదు. ప్రజలు అనేకులు వినయం అంటే ఒక విలువలేని స్వభావమని తలంచి దానిని ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడతారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, ఆఫీసర్లు మొదలుకొని అటెండర్ల వరకు కూడా వారి చూపులు, మాటలు, ప్రవర్తనలో మేము ఇతరుల కంటే ఏమి తక్కువ అని సవాలు విసురుతున్నట్టు వారి స్వభావాలు ఉంటాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన అధ్యయనం ఏమిటంటే అలాంటి వారు ఎక్కడా ఘనత పొందలేరు. దేవుని వాక్యము గర్వమును గూర్చి, వినయమును గూర్చి తేటగా చెబుతుంది. సామెతలు 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. అయితే మన పరలోకపు తండ్రి ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నీవు ఇతరుల చేత ఘనపరచబడాలని అనుకుంటున్నావా? ఒకటే మార్గము, నీవు తగ్గించుకొని వినయ మనసు కలిగి ఉంటే దేవుడు తానే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప సత్యము! నిజమే. తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడు. వాక్యం సెలవిస్తుంది, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని ఒకరినొకరు సన్మానించుకోండి. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో కూడా గర్వపడ్డకు మనకు అధికారం లేదు. ఎందుకనగా యేసు రక్తం చేత కడగబడ్డ మనము తగ్గించుకొని వినయ మనసుతో, దీన మనసుతో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని కృప అపరిమితంగా మనలో ఉంటుంది. అనేకులకు మాదిరిగా దేవుని మహిమార్థమై సాక్ష్యంగా మనము జీవించగలము. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేలాగున రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. వినయ మనస్కుడు ఘనతనందును అని సెలవిస్తున్నారయ్యా. ఉదయకాలం ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి ఒక్కరికి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నిజమైతే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, విజయానికి ముందు వినయం నడుస్తుంది వాక్యంలో సెలవిచ్చినారయ్యా. ఈరోజు ప్రభు మాకు వినయ మనసు నేర్పించండి, దీన హృదయం కలిగి జీవించడానికి మాకు నేర్పండి అయ్యా. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా మీ యొక్క కృపను పొందుకున్నాగునా నాయనా, అనేకులకు తండ్రి మీ యొక్క మార్గం, రక్షణ మార్గం చూపే ప్రభువా గొప్ప వెలుగు దీపాలుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని వేడుకొంచున్నాం. ఆయన మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఎవరిని గర్వము వాళ్ళని తగ్గించిన వాక్యం సెలవిస్తున్నారయ్యా. ఏ విషయంలో గర్వపడ మాకు అధికారం లేదయ్యా. ఎందుకంటే ప్రభా, ఏది తండ్రి ప్రభా మా సొంత శక్తి, జ్ఞానము, సామర్థ్యం వల్ల మేము పొందలేదు నాయన. సమస్తము మీ కృప తండ్రి, సమస్తం మీ కటాక్షము, మీ ప్రేమ ద్వారా మేము పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. కాబట్టి తన కృప దయచేయండి. ఉదయకాలం మీరు నేర్పించే సత్యంగా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తగిన సమయంలో మీరు మమ్మల్ని తండ్రి హెచ్చించలాగునా అయ్యా మీ యొక్క బలిష్టమైన హస్తంలో కింద దీన మనసు కలిగి జీవించటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఉదయకాలం ప్రార్థనలు ఏకమించిన వారందరినీ, కుటుంబంలోను సంఘంలో దీవించి ఆశీర్వదించమని, దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత, నెమ్మది నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.